హలో అండి. బిజ్ పార్సల్ స్టాక్ మార్కెట్ అకాడమీ నుంచి అయితే ఒక న్యూ బుక్ అనేది అయితే లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఆ బుక్ వచ్చేటప్పటికి మనకి టెక్నికల్ అనాలిసిస్. సో ఇది కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఈ బుక్ అనేది అయితే డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి చూద్దాం ఈ బుక్ లో మనకి కనిపించే చాప్టర్స్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మీకు ఈ పుస్తకంలో కనిపించే చాప్టర్స్ వచ్చేటప్పటికి పర్టికులర్ గా ఇంట్రడక్షన్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. లైక్ ఫస్ట్ ఇమీడియట్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ లో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనేది బేసిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో విశ్లేషించే పద్ధతులు అంటే ఏంటి, అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అండ్ పర్టికులర్ గా చాప్టర్ 2 గా మీరు కానీ చూసుకున్నట్లయితే చార్ట్స్ యొక్క ఇంపార్టెంట్, చార్ట్ అంటే ఏంటి, చార్ట్ ఏ విధంగా ఏర్పాటు అవుతుంది, అండ్ చార్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, కాలంగా ఎన్ని చార్ట్లు ఉంటాయి, అసలు చార్ట్ ప్రైస్ అంటే ఏంటి, అసలు ట్రెండ్ బట్టి చార్ట్స్ ఎన్ని రకాలు ఉంటాయి, లైక్ లైన్ చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, క్యాండిల్ స్టిక్ చార్ట్స్ కానీ. అండ్ క్యాండిల్ స్టిక్స్ అసలు క్యాండిల్ అంటే ఏంటి, గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటి, రెడ్ క్యాండిల్ అంటే ఏంటి, దోజీ అంటే ఏంటి, నెక్స్ట్ లాంగ్ డేస్ అంటే ఏంటి, షార్ట్ డేస్ అంటే ఏంటి, మర్బూజ్లో టైప్స్ ఉంటాయి మనకి. వైట్ మర్బూజ్ అంటే ఏంటి, బ్లాక్ మర్బూజ్ అంటే ఏంటి, ఓపెనింగ్ మర్బూజ్ అంటే ఏంటి, క్లోజింగ్ మర్బూజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనకి ముఖ్యంగా అసలు ట్రెండ్ అంటే ఏంటి, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి, ట్రెండ్ ఎన్ని రకాలు, లైక్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వే ట్రెండ్స్ అనేది మనకి అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ పుస్తకంలో అయితే తీయడం అయితే జరిగింది. నెక్స్ట్ ట్రెండ్ లైన్స్, లైక్ ట్రెండ్ అనుసరించి స్టాక్ మార్కెట్ ట్రెండ్ లైన్స్ ఎన్ని రకాలు, అప్ ట్రెండ్ లైన్, డౌన్ ట్రెండ్ లైన్, సైడ్ వే ట్రెండ్ లైన్ అండ్ ట్రెండ్ లైన్స్ ఏ విధంగా గీయాలి, అండ్ ఛానల్ ట్రెండ్ లైన్స్ అనేసి మనకి సపరేట్ గా ఉంటాయి. అందులో మనకి బుల్లిష్ అప్, సైడ్ వేస్ అండ్ బేరిష్ డౌన్ ఛానల్ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేటప్పుడు మనకి సపోర్ట్ మరియు రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ మరియు రెసిస్టెన్స్, అసలు సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటనేది కూడా మనకి క్లియర్ గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చార్ట్ ప్యాటర్న్స్, పర్టికులర్ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ దయ టైప్స్ చూసుకున్నట్లయితే అసలు చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, చార్ట్ ప్యాటర్న్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ట్రెండ్ కంటిన్యూ ప్యాటర్న్ అంటే ఏంటి, అండ్ చార్ట్ లో గమనించదగ్గ విషయాలు ఏంటి, అన్ని కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ 7 వచ్చేటప్పటికి మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో మనకి అసలు స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటి, దోజీ అంటే ఏంటి, దోజీలో మళ్ళీ టైప్స్ వస్తాయి. లాంగ్ లెగ్గెడ్ దోజీ అంటే, గ్రేవ్ స్టోన్ దోజీ అండ్ డ్రాగన్ ఫ్లై దోజీ అంటే ఏంటి, అండ్ ట్వేజర్స్ అంటే ఏంటి, బుల్లి సింగిల్ ఫింగ్ అంటే ఏంటి, బేరీ సింగిల్ ఫింగ్ అంటే ఏంటి, హ్యామర్ అంటే ఏంటి, హ్యాంగ్ మ్యాన్ అంటే ఏంటి, ఇన్వర్టర్ హ్యామర్ అంటే ఏంటి, డార్క్ క్లౌడ్ కవర్ అంటే ఏంటి, బుల్లి సరామ్ అంటే ఏంటి, బేరీ సరామ్ అంటే ఏంటి, అండ్ మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ వస్తాయి. అదే కంటిన్యూస్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి మనకి. కంటిన్యూస్ ప్యాటర్న్స్ లో లైక్ బుల్లిష్ ఫ్లాగ్ ఉంటుంది, బేరిష్ ఫ్లాగ్ ఉంటుంది, బుల్లిష్ పెన్నెట్ ఉంటుంది, బేరిష్ పెన్నెట్ ఉంటుంది, అండ్ రెక్టాంగులర్ ప్యాటర్న్ ఉంటుంది, అండ్ కప్ విత్ హ్యాండిల్ ప్యాటర్న్స్ కూడా, ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో అనేది అయితే కనిపిస్తుంటాయి. లైక్ మనకి రివర్సల్ ప్యాటర్న్ లో కూడా మనం చాలా అంశాలు అయితే మాట్లాడుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి డబుల్ టాప్ అంటే ఏంటి, డబుల్ బాటమ్ అంటే ఏంటి, ట్రిపుల్ టాప్ అంటే ఏంటి, ట్రిపుల్ బాటమ్ అంటే ఏంటి, హెడ్ అండ్ షోల్డర్ టాప్ అంటే ఏంటి, హెడ్ అండ్ షోల్డర్ బాటమ్ అంటే ఏంటి. సో ఇవి కాక మనకి చాప్టర్ 10 లో ట్రయాంగులర్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. సో చాప్టర్ 10 లో ట్రయాంగులర్ ప్యాటర్న్ లో మనకి అసలు ట్రయాంగులర్ ప్యాటర్న్ అంటే ఏంటి, సిమెట్రికల్ ట్రయాంగులర్ అంటే ఏంటి, అసెండింగ్ ట్రయాంగులర్ అంటే ఏంటి, డిసెండింగ్ ట్రయాంగులర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అండ్ మనకి ఇవి కాక అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ అనేవి వస్తుంటాయి. ఆ అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ లో రైజింగ్ వెడ్జెస్ అంటే ఏంటి, అండ్ ఫాలింగ్ వెడ్జెస్ అంటే ఏంటి, అండ్ బుల్లిష్ 3 వైట్ షోల్డర్స్ అంటే ఏంటి, బేరిష్ 3 బ్లాక్ క్రోస్ అంటే ఏంటి, బుల్లిష్ ట్రై స్టార్ అంటే ఏంటి, బేరిష్ ట్రై స్టార్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. నెక్స్ట్ అంటే వాల్యూమ్ అనాలిసిస్ లో అండ్ ప్యాటర్న్ వాల్యూమ్ నిర్ధారణ, ఇవన్నీ కూడా మనకి పర్టికులర్ గా కనిపిస్తూ ఉంటాయి ఇందులో. ఓకే, ఇవి కాక మనకి స్పెషల్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఉంటాయి మనకి. స్పెషల్ గా కొన్ని స్పెషల్ ప్యాటర్న్స్ అనేవి అయితే ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. లైక్ ఎగ్జాంపుల్ గా మనం చూసుకున్నట్లయితే బుల్లిష్ సబార్డినేట్ బేబీ అండ్ బేరీ సబార్డినేట్ బేబీ అండ్ బుల్లిష్ హోపింగ్ పేజ్, అండ్ అవి కాక మనకి గ్యాప్ అండ్ లైన్ ప్యాటర్న్ లో కానీ చూసుకున్నట్లయితే బుల్లిష్ అప్ సైడ్ గ్యాప్, బేరీ డౌన్ సైడ్ గ్యాప్, అండ్ లైన్ ప్యాటర్న్ లో చూసుకుంటే మనకి ఆన్ నెక్ లైన్, ఇన్ నెక్ లైన్, అండ్ కాంబినేషన్ ప్యాటర్న్ లో కానీ మనం చూసుకున్నట్లయితే బుల్లిష్ రైజింగ్ 3 మెథడ్స్ అండ్ బేరీస్ ఫాలింగ్ 3 మెథడ్స్, అండ్ ప్రాక్టికల్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ కీ టేక్ వేస్ అండ్ గైడ్ లైన్స్, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే అంటే కంప్లీట్ గా మనకి టెక్నికల్ అనాలిసిస్ లో అసలు ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయి అన్ని కూడా ఈ పుస్తకంలో అయితే ఇవ్వడం అయితే జరిగింది, విత్ ఇన్క్లూడింగ్ డయాగ్రామ్స్ తో సహా. సో ఒకవేళ మీకు కానీ ఈ పుస్తకం కానీ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో, సో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే మీకు సో ఓవరాల్ ఇండియాలో ఎక్కడున్నా సరే ఈ పుస్తకం అయితే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ పుస్తకంలో ఉన్న సమాచారం. ఇంట్రెస్ట్ అయితే మీరైతే కాల్ చేయొచ్చు అండ్ వాట్సాప్ మెసేజ్ అయినా సరే చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.